ఈ మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనములో చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఎవరు ఉన్న దోణిలో అంటే యేసు ప్రభు ఉన్న దోణిలో అలలు వచ్చాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దోణి అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి, మన ఆత్మీయ జీవితానికి గుర్తు. దోణి అంటే అర్థం ఏంటమ్మా? మన శరీరానికి గుర్తు, మన ఆత్మీయ జీవితానికి అదొక సాదృశ్యంగా ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, ఆ దోణిలో ఎవరున్నారట? యేసు ప్రభు ఉన్న దోణిలో తుఫాను చెలరేగింది. యేసు ప్రభు ఉన్న దోణిలో అలలు రావడం వల్ల ఆ దోణి నిండిపోయింది. మన జీవితంలో కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన మీది కూడా అనేక తుఫానులు అనేవి వస్తూ ఉంటాయి. యేసు ప్రభు నీలో నివసిస్తున్నప్పుడు ఆ దోణిలో ఏ విధంగా అయితే అలలు వచ్చినాయో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన జీవితంలో కూడా అలాంటి అలలు అనేవి మన మీదికి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే భయపడిపోతాం. వాళ్ళు కూడా యేసు ప్రభు మాతోనే ఉన్నాడు, యేసు ప్రభు మాలోనే ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఆ తుఫాను రాగానే వాళ్ళు దిగులు పడిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, మీరు భయపడకండి అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? బోధ కూడా మేము నశించిపోతున్నాము అంటున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నవాడు నశించిపోతాడా? యేసు ప్రభును ఆదరించేవాడు చరిత్రలో ఎవరైనా నశించిపోయినట్లుగా ఉన్నదా అంటే లేదు. కానీ యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభును వెంబడిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాము అంటున్నారు. చూడండి వారికి ఎంత అవిశ్వాసం ఉందో. యేసు ప్రభు నమ్ముకున్న వాని యొక్క జీవితంలో అలలనేవి వస్తాయి, అది సహజం. శ్రమలు అనేవి వస్తాయి, శోధనలు అనేవి వస్తాయి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అనేక ఇబ్బందులు అనేవి వస్తాయి. అయితే మనం ఎప్పుడు కూడా దిగులు పడడానికి వీలు లేదు. ఎందుకంటే నీలో ఎవరున్నారు? నీలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అది మానసికంగా కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, అది అనారోగ్యపరంగా కావచ్చు, నీ జీవితంలో ఒక మనిషికి రావాల్సినటువంటి శ్రమలు ఏ విధంగా వచ్చినా కూడా నువ్వు ఎప్పుడూ అధైర్యపడడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా చరిత్రలో నశించిపోయినట్లుగా లేదు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్నవాడు బాగుపడ్డాడే తప్ప నశించిపోలేదు, నష్టపోలేదు. వాని ఆత్మ ఎప్పుడు కూడా నశించిపోదు. ప్రేమన దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతికేవారు, లోకం మీద ఆధారపడి జీవించేవారు నశించిపోయారు తప్ప యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎవరు కూడా నశించిపోలేదు. ఎవరు నశించిపోతారంటే ఆచారమైన భక్తి చేసేవారు, అనాలోచనగా దేవుని వెంబడించేవారు, సరైన ప్రార్థన, సరైన ఆత్మీయ జీవితము లేని వారు నశించిపోతారు తప్ప దేవుని యథార్థంగా నమ్మిన వారు, దేవుని హృదయపూర్వకంగా వెంబడించేవారు ఎవరు కూడా నశించిపోరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు ఉన్నటువంటి దోణిలో తుఫాను చెలరేగినప్పుడు అతనితో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు దిగులు పడిపోయి భయపడిపోయి బోధ కూడా మేము నశించిపోతున్నాము అని మాట అనేశారు. ఎంత విచిత్రమైన విషయం చూడండి. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు, చూశారు వాళ్ళు. కానీ ఆ సమస్య రాగానే, ఆ తుఫాను రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధ కూడా మేము నశించిపోతున్నాము అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకములో ఒక మనిషిని నమ్మితే నశించిపోతావేమో, ఒక వ్యక్తి మీద ఆధారపడితే నశించిపోతావేమో, ఒక నాయకుని నమ్మితే నువ్వు నశించిపోతావేమో, ఒక అధికారి పైన ఆధారపడితే నువ్వు నశించిపోతావు, నువ్వు నష్టపోతావు, నువ్వు మోసపోతావు. కానీ యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన వాడు ఎవడు కూడా నశించిపోడు. హల్లెలూయా. ఎవడు కూడా నశించిపోడు. తాగుబోతులు మారినారు, దొంగలు మారినారు, వ్యభిచారులు మారినారు, హంతకులు మారినారు,
ఎంతో మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మారి రక్షించబడ్డారు తప్ప నశించిపోలేదు. అందుకే యేసయ్య ఏమంటాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు తప్ప మిమ్మల్ని నశింపజేస్తానని. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మీకు నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు తప్ప మిమ్మల్ని నాశనం చేస్తాను, మిమ్మల్ని అంధకారంలోనికి తీసుకొని పోతాను అని చెప్పి యేసు ప్రభు ఎక్కడా అనలేదండి. చక్కగా పిలుస్తున్నాడు, ప్రయాసపడుతున్న బిడ్డలారా రండి, నేను మీకు విడుదలిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించినాను, మీ కొరకు నేను తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను, మీ కొరకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, నా పాదాలకు మేకులు కొట్టబడ్డాయి, నా శరీరం అంతా దున్నబడ్డది, మీ కొరకే నా జీవితాన్ని ధారపోశాను, నా యొద్దకు రండి బిడ్డలారా, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని నాశనము చేయను నేను అని చెప్పి ప్రపంచానికి సవాలుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచానికి సవాలుగా ఉన్నారు. యేసు ప్రభులో పాపం ఉన్నదని ఎవడు చూపించడానికి అవకాశం లేదు. యేసు ప్రభు, చాలా మంది అంటారు బైబిల్లో చాలా మంది తప్పు చేశారండి, కానీ యేసు ప్రభు తప్పు చేయలేదు. మనుషులు తప్పు చేశారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అందుకే అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపించగలరా అని. ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయన యేసు క్రీస్తు ప్రభులవారు. మీకు తెలుసో లేదో, నాలో పాపం ఉన్నదని ప్రపంచంలో ఎవడైనా సరే నాలో పాపం ఉన్నదని రుజువుపరచగలరా అని చెబితే ఎంతవరకు ఎవడు కూడా దాన్ని రుజువుపరచలేకపోయినారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పాపం చేసిన వారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మనుషులు పాపం చేశారు తప్ప యేసుక్రీస్తు పాపం చేసినట్లుగా చరిత్రలో లేదు, అది ఉండదు కూడా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినాడు. యేసు ప్రభు మాటలు వింటే ఎంతో మంది జీవితాలు రక్షించబడ్డాయి. మరణ పడకలో ఉన్నవారు లేచినారు. దిగులు పడుతూ నా జీవితం వ్యర్థము అన్న వారి యొక్క బ్రతుకులు బాగు చేయబడ్డాయి తప్ప ఏ ఒక్కడు కూడా చరిత్రలో కానీ ఇప్పుడు కానీ రాబోతున్న దినాల్లో కానీ ఎవరు కూడా నశించి పోరు. ఆయన రక్షించే దేవుడు, ఆయన నశింపజేసే దేవుడు కాదు. మన యేసు ప్రభు ఎవరండి? రక్షించే దేవుడు, నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని మోసం చేసే దేవుడు కాదు, మనల్ని బరులు అడిగే దేవుడు కాదు. మన బాగోగులు చూసుకునేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. ప్రపంచంలో ఏ దేవుడు నేను అర్థం చేసుకోలేడు, యేసయ్య ఒక్కడే నేను అర్థం చేసుకుంటాడు. ఏ వ్యక్తి నిన్ను అర్థం చేసుకోలేడు. నువ్వు చెప్పకపోయినా నీ హృదయములో ఏముందో, నీ మనసులో ఏముందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయన ఎరిగినవాడు బిడ్డ. తల్లి గర్భములో రూపించబడక మునిపే నా కన్నులు నిన్ను చూశాయి అంటున్నాడు దేవుడు. అంతటి ప్రేమ కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను ఎలా నశింపజేస్తాడు? నిన్ను ఎలా మోసం చేస్తాడు? మోసము చేయడు. ఒకవేళ మోసం చేస్తే అంతో ఇంతో మనమే ఆయన మోసం చేస్తాం తప్ప దేవుడు మనల్ని మోసము, యేసయ్య మనల్ని మోసము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము. వాళ్ళకు సముద్రం కొత్తేమి కాదు, అలలు కొత్తేమి కాదు, కానీ ఒకేసారి వాళ్ళ జీవితం అంతా సముద్రంలోనే గడిచింది. యేసు ప్రభు యొక్క శిష్యుల జీవితం అంతా సముద్రంలోనే నడిచింది. వాళ్ళు చేపలు పట్టేవారు, వాళ్ళకి సముద్రం కొత్తేమి కాదు. కానీ ఎప్పుడు మాకు ఈ శ్రమ రాలేదు, ఎప్పుడు ఈ అలలు మా జీవితంలోకి రాలేదు అన్నట్లుగా దిగులు పడిపోయి అధైర్యపడిపోయి
ఏమైపోతామో అనుకొని యేసు ప్రభు నాలో ఉన్నాడు, యేసు ప్రభు పైన మేము ఆధారపడి బ్రతుకుతున్నాము, మేము యేసయ్య బిడ్డలు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఏమంటున్నారు తెలుసా? అవిశ్వాసంతో అయ్యా బోధకుడా మేము నశించిపోతున్నాం అంటే యేసయ్య ఏమన్నాడు చూడండి, చదవండి అమ్మా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా ఆ గాలి అణిగి నిమ్మలమాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమైపోయిందట? అందుకో పాట ఉన్నది కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అందుకేమన్నాడు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ చాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏం చేశాడు యేసు ప్రభు? ఆ గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ గాలి ఆయనకు లోబడ్డది. ఆ సముద్రము యేసు ప్రభుకు లోబడి ఆయన మాట విని అది నిమ్మలమైపోయినది. బిడ్డ, మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు వచ్చినప్పుడు యేసు ప్రభు గద్దిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. యేసు ప్రభు గద్దిస్తే నీ సమస్య విడుదల దొరుకుతుంది. కాబట్టి యేసయ్య నామములో స్వస్థత ఉన్నది, యేసయ్య నామములో విడుదల ఉన్నది, యేసయ్య నామములో ఏమున్నది బిడ్డ? ఆరోగ్యం ఉన్నది. ఆయన గద్దించినప్పుడు సముద్రము ఆయన మాట విన్నది. ఆయన గద్దించినప్పుడు ఆ తుఫాను ఆగిపోయింది. సృష్టి ఆయన మాట వింటది బిడ్డ. ప్రతి పరిస్థితి ఆయన మాట వింటది. కొన్ని సందర్భాల్లో మనుషులు దేవుని మాట వినకపోవచ్చు, కానీ సృష్టి ఆయన మాట వింటది. రోగము ఆయన మాట వింటది. పేతురు యొక్క అత్తకి జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే ఆ పేతురు యొక్క అత్త జ్వరము ఆమెను విడిచి వెళ్ళెను అని ఉంటారు. ఆమెను విడిచి వెళ్ళెను అని ఉంటారు. మరణము ఆయన మాట వింటది. చనిపోయిన లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయితే ఉన్నది, కొల్లిపోయింది. అయితే యేసు ప్రభు అన్నాడు, లాజరు లేచి బయటికి రా అన్నప్పుడు ఆ చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత యేసు ప్రభు యొక్క మాటను విని ఆ మరణించినటువంటి లాజరు లేచి బయటికి వచ్చాడు. హల్లెలూయా. మరణము ఆయన వశములో ఉన్నది. అందుకే యేసయ్య ఏమంటాడు? ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకోవడానికి నాకు అధికారము ఉన్నది. ప్రపంచములో ఆయనకు అధికారము లేదు అనడానికి ఏమీ లేదు. ఆయనకు సమస్తము పైన అధికారం ఉన్నది. గాలి సముద్రాన్ని ఆయన గద్దిస్తే అది ఆగిపోయినది. ఆ ఆకాశమా ఆలకించము, భూమి చెవియొక్కము. అంటే ఆకాశము కూడా ఆయన మాట వింటా ఉన్నది. కనుకనే మనకు ఇలా బ్రతుకుతున్నాం. మనం ఒకవేళ ఆకాశమే ఆయన మాట వినకపోతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సమస్త జీవకోటి ఆయన మాట వింటా ఉన్నది. సముద్రాలు ఆయన మాట వింటా ఉన్నాయి. ఒకవేళ ఆయన మాట వినకపోతే ప్రపంచమంతా కూలిపోతుంది, ప్రపంచమంతా ఆగిపోతుంది బిడ్డ. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే, యేసు ప్రభును వెంబడిస్తున్న మన జీవితాలు ఎప్పుడు కూడా నశించి పోవు అనే విషయాన్ని మీరు హృదయంలో పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు నశించిపోరు. ఒకవేళ సమస్యలు వస్తాయి కావచ్చు,
ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మీరు ఎప్పుడు నశించిపోరు. మీ జీవితాలు ఎప్పుడు ఆగము కాదు. ప్రపంచంలో ఎవరి నమ్మినా మోసపోతారు, కానీ యేసు ప్రభువు నమ్మితే మోసపోరు బిడ్డ. ఇది మాత్రం 100కు 100% నిజం. మోసపోయిన ఎవరు లేడు. కాబట్టి యేసయ్యను ఆశ్రయించిన మన జీవితం చాలా ఏమంటారు, చాలా జాగ్రత్తగా ఉన్నది. మీ జీవితాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోతాం. ఇంకా చదువు. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీకు ఇంకా నమ్మకము లేదా వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని. ఇంకా యేసు ప్రభు గురించి తెలవట్లేదు వాళ్ళకి. ఈయన ఎవరో అంటున్నారు. యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఈయన ఎవరో, ఈయన మాట సముద్రం వింటుంది కదా, ఇతని మాట గాలి వింటుంది కదా, ఈయన ఎవరు అంటున్నారు. ఎంత విచిత్రమైన మాట చూడండి. ఇంకా యేసు ప్రభు గురించి తెలవట్లేదు. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్నావు, కానీ ఇంకా నీకు యేసు ప్రభు గురించి తెలవడం లేదు. ఈయన ఎవరో అంటారు. ఎంత విచిత్రమైన మాట చూడండి. ప్రేమ ఎందుకు ఆ మాట అన్నారంటే, వారు సరైన విధంగా ఆయన వెంబడించలేకపోతున్నారు. ఆయనను సరైన విధంగా ఆయన పైన విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అందుకే వాళ్ళు నశించిపోతున్నామనే మాట వాళ్ళ నోటి నుండి వచ్చి. ఈయన ఎవరో అంటున్నారు అంటే, స్థిరమైన విశ్వాసం వారిలో లేదు, స్థిరమైన భక్తి వారిలో లేదు, యథార్థమైనటువంటి జీవితం వారిలో లేకపోవడం వల్ల ఆయన ఎవరో అని చెప్పి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు ప్రభుని అపార్థం చేసుకునేవారు లేకపోలేదు. యేసు ప్రభు అంటే కోపం తెచ్చుకునేవారు లేకపోలేదు. యేసు ప్రభు ఎవరిని మోసం చేయలేదు కదా. ఎవరైనా మోసం చేశాడండి? ఎవరిని హత్య చేశాడా యేసు ప్రభు? యేసు ప్రభు ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు. ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే కోపం తెచ్చుకుంటున్నారు. అలా మీ బ్రతుకులను బాగు చేస్తాను అంటే యేసు ప్రభు అంటే కోపం. యేసు ప్రభు చరిత్ర చూడండి. యేసు ప్రభు ఎవరిని మోసం చేయలేదు, కానీ యేసు ప్రభు అంటే చాలా మందికి కోపం వస్తూ ఉంది. యేసు ప్రభు అంటే చాలా మందికి ద్వేషం ఉన్నది. ఎందుకో అర్థం కాదు. ఆయన పాపులను మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప మనుషులను పాపులుగా చేయడానికి రాలేదు. ఈ లోకంలో చాలా మంది మంచి వాళ్ళని పాపంతో వారిని నాశనం చేస్తూ ఉన్నారు, నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు, వారిని హత్యలు చేస్తూ ఉన్నారు. లోకాన్ని అంధకారంలోకి తీసుకుపోయేవాడేమో నచ్చుతున్నాడు. అంధకారంలోనికి వద్దురా, ఇగో ఈ మార్గంలో నడవండి, ఈ మార్గం మంచిది అని చెప్తే యేసు ప్రభు అంటే కోపం వస్తూ ఉంది. నిజానికి ఎవరినైనా యేసు ప్రభు ఎందుకయ్యా నీకు నచ్చట్లేదంటే ఏం చెప్తాంటే వాడికి రీజన్ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని అమ్మా అని పిలిచినాడు. పాపం చేస్తున్నటువంటి ఒక స్త్రీని అమ్మా అని పిలిచి ఆమె బ్రతుకును బాగు చేసినాడు. మరలా ఎన్నడూ ఇటువంటి పాపము, మరలా ఇటువంటి ఎన్నడూ ఈ పాపం చేయకు తల్లి అని చెప్పి ప్రేమతో ఆమెకు దేవుని విషయాలు చెప్పి యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చినాడు. ప్రపంచంలో ఎవడని చేసినాడా ఈ పని? ఒక పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని అమ్మా ఈ పాపం చేయకు, ఇది మంచిది కాదని చెప్పి బుద్ధి మాటలు చెప్పి సరైన మార్గంలో నడువు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి మాట చెప్పలేదు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడండి. దొంగలు మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడే తప్ప నాశనము చేయడానికి రాలేదు. మనిషిని కానీ
ఈ వ్యవస్థను కానీ, ఈ దేశాన్ని కానీ, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆయన రాలేదు, రక్షించడానికి వచ్చాడు. నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను మీకు తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు యేసుప్రభు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి దేవుని పట్టుకొని చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు. సినిమా హీరోలను వెంబడిస్తూ ఉంటారు చాలా మంది. ఆ సినిమా హీరో మనిషి కొరకు వాడు ఏమి చేయలేదు, కానీ నాకు పలానా సినిమా హీరో అంటే చాలా ఇష్టం అంటారు. ఆయన నీ కోసం ఏం చేశాడయ్యా అంటే ఏం చేయలేదు. రాజకీయ నాయకుల్ని వెంబడిస్తారు. రాజకీయ నాయకులు మనిషిని అవసరాన్ని వాడుకొని వదిలేస్తారు. రాజకీయ నాయకులు మనుషుల కొరకు ఏమి చేయలేదు, సినిమా హీరోలు మనుషుల కొరకు ఏమీ చేయలేదు. కానీ ఆయన నా హీరో, అతను నేను ఫాలో అవుతున్నానని చెప్తున్నారు. అదే ఏ వ్యక్తి కూడా ఏమి లాభం చేయలేదు, వాని కొరకు ఏ కార్యం చేయలేకపోయినా కూడా అతనంటే నాకు ఇష్టం అంటున్నారు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టినారు, మనిషి కొరకు ప్రాణం పెట్టాడండి. వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతా ఉన్నాడు సినిమాలు తీసుకొని. వాడంటే నాకు ఇష్టము, వాని కొరకు నేను చచ్చిపోతా, వాని సినిమాలు నేను మొదటి రోజు చూస్తా అని చెప్పి మొదటి రోజు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ యేసు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడంటే ఎవరికి నచ్చట్లేదు. అంటే మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి, ఎంత విచిత్రంగా మనుషులు జీవిస్తున్నారో ఒకసారి చూడండి ప్రియమైన వారులారా. కాబట్టి లోకము అంధకారముతో ఉన్నది. మీకు చెప్పాను కదా, మొన్న కన్న తండ్రి ఇద్దరు పిల్లల్ని వాటర్లో ముంచి చంపేశాడు. ఈ రోజులో చూడండి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేది పోయి తల్లిదండ్రులే పిల్లల్ని చంపే స్థితికి వచ్చేసింది లోకం. పిల్లల్ని చంపే స్థితికి మారిపోయినారు తల్లిదండ్రులు. లోకంలో పిల్లలకి ప్రొడక్షన్ ఎవరంటే తల్లిదండ్రులే. కానీ ఈరోజు చూడండి తల్లిదండ్రులే శత్రువులుగా మారిపోయినారు. అటువంటి స్థితి, అటువంటి కల్చర్, అటువంటి మూర్ఖపు జీవితాలు కలిగినటువంటి సమాజంలో మనం ఉన్నాం. బిడ్డలాగా చాలా జాగ్రత్తగా మనం బ్రతకవలసిన అవసరత ఉన్నది. మనం దేవుని పైన ఆధారపడి బ్రతకాలి. దేవుని యొక్క కంచె కాపుదల మనకు ఉండాలి. బిడ్డలారా ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే రాత్రి బ్రదర్ పాట పాడాడు కదా, అది అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, నరే నారే తరే నారే నా, చెట్టు ఒక్కరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అది అదే ఆ రోజు. ఒక రోజు రాబోతున్నది బిడ్డ, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఇది రాబోతున్న దినాలు, అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మీకు తెలుసలేదో, ప్రేమలు చల్లారిపోయినాయి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు లేవు.
తల్లి తండ్రి బిడ్డ మాట వినకపోతే చంపేస్తున్నారు. చాలా విచిత్రంగా ఉన్నది. నా బిడ్డ నా మాట వినట్లేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. రక్త సంబంధం అని ఏమీ లేదు, పేగు తెచ్చుకొని పుట్టిన నా బిడ్డ అని ఏమీ లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ పక్కన పెట్టి లోకము పోకడ కొరకు మనం ప్రయాసపడుతున్నాం. చూడండి, గుడ్డి జీవితాన్ని జీవిస్తున్నాం. చూడండి, లోకములో ఇంత అరాచకం జరుగుతుంటే మనకు ఏమి అవసరం లేదు. నాకు కాలేదు కదా, నా జీవితంలోనికి రాలేదు కదా, నా కుటుంబంలోనికి రాలేదు కదా ఈ సమస్య అని చెప్పి ప్రజలు నెమ్మదిగా ఉంటున్నారు. దేవుడు అన్నాడు, మాకు ఏమి కాదు, లోకము నెమ్మదిగా ఉన్నది, సమాధానంగా ఉన్నది, మేము చాలా చక్కగా బ్రతుకుతున్నాము అనేసరికి హఠాత్తుగా దేవుని రాకడ రాబోతున్నదని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి జాగ్రత్త బిడ్డ, మనమందరం దేవుని యొక్క రాకడకు సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. పాపముతో ఉన్నది లోకములో, కక్షలు పెరిగిపోతున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి, నెమ్మది సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. కులము మతము అని చెప్పి హత్యలు చేసుకుంటున్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, హింసిస్తున్నారు. వాడు కూడా మనిషే కదా అనే ఆలోచన మరిచిపోయినారు. ప్రేమ లేదు, జాలి దయ అనేది మనిషికి లేకుండా పోయి విచ్చలవిడిగా సమాజంలో ప్రజలు ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.